వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సంగీత గారు. సంగీత గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎట్లున్నారు మేడం? బాగున్నాం. ఓకే, దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది కార్పొరేటర్కి వచ్చి. ఇది మేము ఫస్ట్ టైం కార్పొరేటర్ అవ్వడం. లాస్ట్ టైం మేము కంటెస్ట్ చేసాం కానీ ఓడిపోయాము. అంటే చాలా మంది కార్పొరేటర్లను అడిగితే బిల్లులు ఆపేశారు, లైట్స్ ఆపేశారు, అది ఇదని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. సో మీరు ప్రజల కోసం వచ్చారా, మీకోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా? ముఖ్యంగా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆశీర్వాదంతో, ఆయన ప్రోద్బలంతో, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై. సో మరి అంటే బీఆర్ఎస్ లో కంఫర్ట్ ఉండేనా, కాంగ్రెస్ లో కంఫర్ట్? బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ అయినా కంఫర్టే. ఎందుకంటే మాకు నాయకుడు నాగేందర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే. ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్లకు రేవంత్ రెడ్డి గారు రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ అని ఏదైతే ట్యాగ్ పెట్టుకున్నారో, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇప్పుడు హైడ్రా గురించి ప్రస్తావన ఎత్తినందుకు చెప్తున్నా. హైడ్రా కేవలం ధనికుల కోసం మాత్రమే, కేవలం ల్యాండ్ కబ్జా చేయడానికి మాత్రమే, కేవలం భూములు కబ్జా చేయడానికి మాత్రమే, పేదల జీవితాలు అన్యాయం చేయడానికి హైడ్రా వచ్చిందని ప్రధాన ప్రతిపక్షాల డిమాండ్. నిజమేనా? హైడ్రా కమిషనరు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సంగీత గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఎట్లున్నారు మేడం? బాగున్నాం. ఓకే, దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది కార్పొరేటర్కి వచ్చి. సో ఎట్లా అనిపిస్తుంది మేడం? 4 సంవత్సరాలుగా ఫస్ట్ టైం కార్పొరేటర్ అనుకుంటాను. ఏ విధంగా అనిపించింది? ఇది మేము ఫస్ట్ టైం కార్పొరేటర్ అవ్వడం. లాస్ట్ టైం మేము కంటెస్ట్ చేసాం కానీ ఓడిపోయాము. ఈసారి 4 years నుంచి మేము పబ్లిక్ కి సర్వీస్ చేసాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, నిజంగా చేసినామని అనుకుంటున్నారు? చేసాము. పక్కా డౌట్ లేదు. కాన్ఫిడెంట్ గా చెప్తారు. సో సోమాజిగూడ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు అనుకుంటున్నారు. అండ్ సో అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా మేడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి. అంటే నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అభివృద్ధి ఏమైనా జరిగిందా? అంటే చాలా మంది కార్పొరేటర్లను అడిగితే బిల్లులు ఆపేశారు, లైట్స్ ఆపేశారు, అది ఇదని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. సో మీరు ప్రజల కోసం వచ్చారా, మీకోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా? మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత చాలా వర్క్స్ చేసినాం. అన్ని కాలనీస్లో రోడ్స్ వేయడానికి మాకు బడ్జెట్ వచ్చింది. మ్యాక్సిమం కాలనీస్లో గతంలో అన్ని స్లమ్స్లో మనం రోడ్స్ వర్క్ చేసాం. దీని తర్వాత అదే మాకు అంత బడ్జెట్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా మేము చేయడం జరిగింది. ఓకే, మీ విజయం వెనక శ్రీనివాస్ గారేనా? మా వాళ్ళే. క్రెడిట్ గోస్ టు అంతే, మొత్తం శ్రీనివాస్ గారే. సో మీకన్నా ఎక్కువ నేను శ్రీనివాస్ గారిని అడిగితే బాగుంటుందేమో. సార్ శ్రీనివాస్ గారు, అంటే చెప్పండి, ఇప్పుడు దాదాపుగా అంటే మహిళా కార్పొరేటర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా శ్రీనివాస్ గారు ఉంటారు.
5 గంటలకు ఫోన్ చేసినా కూడా శ్రీనివాస్ గారు లిఫ్ట్ చేసి మాట్లాడతారు అని చెప్పేసి కొంతమందిని అడిగితే చెప్పినటువంటి మాట సార్. సో నిజంగా అంటే వాళ్ళు మీ కార్యకర్తలను అడిగినానా లేకపోతే సామాన్య ప్రజలను అడిగినా నాకు తెలియదు. సో శ్రీనివాస్ గారు ప్రతి విషయంలో ఉంటారు అనుకోవచ్చు. తప్పకుండా 100% మీకు వచ్చిన ఇదైతే సమాచారం ఉందో, ఒక్క నిమిషం, మీకు తెలిసిన సమాచారం ఏదైతే ఉందో 100% ఏంటంటే ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఎయిమ్తోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆశీర్వాదంతో, ఆయన ప్రోద్బలంతో, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, నగర రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి, వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ అనుభవం మాకు వచ్చింది. కాబట్టి ఎప్పటికీ ప్రజల్లోకి అందుబాటులో ఉండాలి. ప్రజలు మనకు ఓటు ద్వారా మనకు అధికారాన్ని ఇచ్చారు, ఆ అధికారాన్ని ప్రజలకే వినియోగించాలనే ఒక సంకల్పంతో ప్రతిరోజు కానీ, ఎప్పుడు పండగ లేదు, ఇంకో మా ఇంటి శుభకార్యాలు కానీ, ఏది కానీ ముందు ప్రజలు ఏదైనా ఫోన్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ కావడం, నాతో అయినంత సహాయం, ఆ రోజు కాదు, 2వ రోజా 3వ రోజా, కానీ ఆ సమస్యను పరిష్కరించే దిశగా నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. తప్పకుండా వారి ఆశయాల మేరకు నేను పనిచేస్తా ఉన్నాను నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, సంగీత గారు గెలుస్తారా? శ్రీనివాస్ గారు మీరు కూడా మళ్ళీ సపోర్ట్ ఉంటారా? ప్రజలకు మనం సేవ చేసినాము, ప్రజలు గుర్తిస్తారు. ప్రజలకు ఎవరికైనా మంచి పని, అతనికి వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తిని, వాళ్ళకు పని చేసి ఇచ్చినటువంటి వ్యక్తులనే ఎన్నుకుంటారు. కాబట్టి మేము పని చేసాము, నిర్ణయం ప్రజలది. మేము ఏ విధంగా చేసినాం అనేది రిజల్ట్ మాత్రం ప్రజలదే. సో మరి అంటే బీఆర్ఎస్ లో కంఫర్ట్ ఉండేనా, కాంగ్రెస్ లో కంఫర్ట్? పని చేసే వాళ్ళకి ఎక్కడైనా కంఫర్టే సార్, బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అయినా కంఫర్టే. ఎందుకంటే మాకు నాయకుడు నాగేందర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే. ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్లకు రేవంత్ రెడ్డి గారు రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ అని ఏదైతే ట్యాగ్ పెట్టుకున్నారో, దాని తగ్గట్టు హైదరాబాద్ని ఒక ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు ఒక తీసుకొచ్చినా కూడా దాన్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి, ఏదైతే వర్షాలు వస్తే ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా, స్టాగ్నేట్ పాయింట్లు లేకుండా దీర్ఘకాలికంగా ప్రణాళికలు ఏదైతే చేశారో, మా డివిజన్లో మా కాన్స్టిట్యున్సీలో ఖైరతాబాద్ రాజ్భవన్ ఎదురుగా దాదాపు 5-6 కోట్ల రూపాయలతోని ఏర్పాటు చేసి, వర్షం ఎంత వచ్చినా కూడా వాటర్ బ్యాంక్ తయారు చేసి అక్కడ నుండి పంపింగ్ ద్వారా నాలాలోకి పంపించడంతో ఈరోజు రాజ్భవన్ రోడ్లో 2 గంటలు నిలబడేటట్టు అంటే నీరు ఒక 1/2 అవర్ 10 నిమిషాలలో తగ్గుతూ ఉన్నాయి. తగ్గంగానే మోటార్ల ద్వారా పైకి ఇస్తున్నాం కాబట్టి రోడ్డు మీద నిలబడకుండా ఉంటుంది. అట్లాగా నగరంలో దాదాపు 80-90 పాయింట్లు చేశారు. కాబట్టి ఇంత పెద్ద వర్షాలు, 15 సెంటీమీటర్ల వర్షాలు పడ్డా కూడా 1-2 గంటలలో ఎక్కడికక్కడ నీరు వెళ్ళే విధంగా వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో హైడ్రాన్ తీసుకొచ్చారు, నాలాల ఎంక్రోచ్మెంట్ లేకుండా. కాబట్టి దాని పని కూడా బాగా మా డివిజన్లో అయితే స్పెషల్లీ బాగా జరుగుతూ ఉంది. ఇంకా దాన్ని మీరు ఒక చూపెట్టడానికి కూడా నాకు అవకాశం ఉంది, మీరు ఒకసారి లైవ్గా కూడా చూడొచ్చు అక్కడ వచ్చి. ఓకే సార్, ఇప్పుడు హైడ్రా గురించి ప్రస్తావన ఎత్తినందుకు చెప్తున్నా. హైడ్రా కేవలం ధనికుల కోసం మాత్రమే, కేవలం ల్యాండ్ కబ్జా చేయడానికి మాత్రమే, కేవలం భూములు కబ్జా చేయడానికి మాత్రమే, పేదల జీవితాలు అన్యాయం చేయడానికి హైడ్రా వచ్చిందని ప్రధాన ప్రతిపక్షాల డిమాండ్. నిజమేనా? అది అపోహ మాత్రమే. స్టార్టింగ్ లో అట్లా అనిపించింది. కాకుంటే ఇప్పుడు దాదాపు మన హైడ్రా కమిషనరు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పి. లైవ్గా నేను వేరే విషయాలకు పోను, మా డివిజన్లో ఎల్లారెడ్డిగూడలో ఉన్న సాయి సారథి నగర్లో ఒక 1500 గజాలు చాలా రోజుల నుంచి లేఅవుట్లో పార్క్ ఉంది, కానీ కొంతమంది కబ్జా పెట్టి దాన్ని ఆధీనంలో తీసుకున్నారు. హైడ్రా అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత ఇది కంపల్సరీ పార్క్ భూమి అని చెప్పి దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది. అంటే దాదాపు ఇవాళ బజార్ రేట్లో 30 కోట్ల రూపాయల ప్రాపర్టీ సిటీలో, మా డివిజన్లోనే. అట్లా ఎన్నో ఏరియాలలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొన్న వర్షానికి వస్తే కూడా మన టీవీలలో చూసాం, మైత్రివనం దగ్గర రోడ్డు అంతా జామ్ అయిపోయి నీళ్ళు వెళ్ళిపోయి నీళ్లు పోలేక చాలా ఆస్తి నష్టం జరిగింది. అపార్ట్మెంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి.
చాలా కార్లు పోయినాయి అయిపోయినాయి అని చెప్పి రావడంతోనే మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధినేత పర్యటన చేశారు. చేసి ఇక్కడ ఏంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కార్పొరేటర్ గారిని మమ్మల్ని పిలిచి ఇక్కడ మీరు స్థానికులు ఇది ఎందుకు ఈ విధంగా అయింది, దీనికి పరిష్కారం ఏంది, పరిష్కారం అయితే నేను నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి వాళ్ళకు మాకు భరోసా ఇవ్వడంతో మరుసటి రోజు రంగనాథ్ గారు వచ్చి మొత్తం స్టడీ ఎక్కడి నుండి వాటర్ వస్తుంది, ఎక్కడ పోతుంది, ఎందుకు బ్లాక్ అవుతుందని చెప్పి వాళ్ళు దాదాపు 2 గంటలు ఆ చుట్టుపక్కల కాలనీలు బస్తీలు గల్లీ 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 తిరిగి 2 నాలాలు మెట్రో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఒక నాల, హుడా మైత్రివనం దగ్గర ఒక నాల, ఇవన్నీ అప్పు జూబ్లీ హిల్స్ నుంచి రహమత్ నగర్ బోడబండ నుంచి వచ్చి ఇక్కడ ఈ నేషనల్ హైవే ఏదైతే రోడ్డు ఉందో రోడ్ పాస్ కావాలి. కాకపోతే అందరు ఎంక్రోచ్మెంట్ అయ్యి దాంట్లో సిల్టప్ అయ్యి మట్టి తీయలేకపోవడం వల్ల సిల్టప్ అయ్యి బ్యాక్ పోయింది. ముఖ్యమంత్రి మన రేవంత్ ఆయన హైడ్రా కమిషనర్ మళ్ళా వాళ్ళ ఆఫీస్లో జిహెచ్ఎంసీతోని వాటర్ వర్క్స్తోని లోకల్ కార్పొరేటర్ గారితో మీటింగ్ పెట్టి అందరికీ పని విభజన చేసి ఏ 2-3 ప్లాన్లు తయారు చేశారు. ఏబిసి. ఏంటంటే ముందు తాత్కాలికంగా ముందు అక్కడ ముందు తాత్కాలికంగా మీరు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయండి. బి ఎట్లా చేస్తే దీన్ని పరిష్కారం చేస్తుంది. సి నిధులు ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా టైం బాండ్ పెట్టారు. అంటే ఇంత పర్ఫెక్ట్గా అంటే ఒక అమీర్పేట ఈ ఏరియాలో కాదు ప్రతి ఏరియాలో ఈ విధంగా వాళ్ళు జోనల్ కమిషనర్లని వాటర్ వర్క్స్ వాళ్ళని ఇంక్లూడింగ్ చేసుకొని ఒక భవిష్యత్తు హైదరాబాద్లో ముంపు ప్రాంతాలు లేకుండా ఆస్తి నష్టం చేయకుండా ప్రాణ నష్టం జరగకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికలతోని పోతురు. హైడ్రా తెచ్చినందుకు తొలుత చాలా మంది భయపడ్డారు. ఎక్కడైతే అని మన ఆక్రమించారో వాళ్ళు భయపడాలి కానీ సామాన్య ప్రజలు ఎక్కడ భయపడడానికి లేదు. ఎవరైనా పేద ప్రజలు గిట్ట అక్కడ వాళ్ళ ఆస్తులు కానీ ఇల్లులు కానీ కోల్పోతే కూడా వాళ్ళకు రిహాబిలిటేషన్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ లేకుంటే ఎక్కడైనా స్థలాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి పేద ప్రజలు ఎక్కడ కూడా భయపడొద్దు, బాధపడొద్దు. ఇది దీర్ఘకాలిక ప్రణాళికల్లో కొంతమందికి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఇయ్యాల మనం అయింది రాబోయే జనరేషన్ బాగుండాలనే దీర్ఘకాలికంగా ప్రణాళికలతోని రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. జనాల దగ్గరికి వెళ్ళడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్లడంలో అంటే కౌన్సిలర్లు కావచ్చు కార్యకర్తలు ఫెయిల్యూర్ అవుతున్నారా? మనకు హైదరాబాద్లో ఏమైందంటే కాంగ్రెస్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడంతో అపోజిషన్ ఎమ్మెల్యేలే ఉండడం వల్ల అప్పుడున్న కార్పొరేటర్లు కూడా అపోజిషన్లో ఉండడం వల్ల వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా బురద జల్లాలి, ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు రావాలనే తీరుతోనే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకు మంచి జరుగుతుంది దీనివల్ల అని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేకపోతే ప్రజలు రెచ్చగొట్టడానికే వారి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీర్ఘకాలికంగా ఇది రాబోయే రోజులలో ప్రజలకు మంచి జరగబోతుంది, పార్టీలకు మంచి జరగకపోవచ్చు కానీ ప్రజలకు మంచి జరుగుతుంది అనే తీరుతో వాళ్ళు ఆలోచిస్తలేరు. ఎప్పుడు వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవాలి, వాళ్ళ నాయకుని మెప్పు పొందాలనే తీరులో ఉన్నారు. కానీ ప్రజల పరంగా చూస్తే మాత్రం ఇది చాలా మంచి హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ ప్రజలకి. మేడం ఇప్పుడు కార్పొరేటర్ అంటే ఈక్వల్ టు ఊర్లలో ఎమ్మెల్యే, హైదరాబాద్ కార్పొరేటర్ ఊర్లలో ఎమ్మెల్యే. ఆయన ఇంత చిన్న ప్లేస్ లేదు మేడం. మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పెద్దగా ఉంటుంది అది దాన్ని, కాకపోతే ఇక్కడ కూర్చోడానికి కూడా ఎక్కిటం ఉంది. అంటే ఏం రావట్లేదా పైసలు, లేకపోతే మీరు ఏం తీసుకోవట్లేదు అనుకోవచ్చా? మేము కార్పొరేటర్ అవ్వాలనుకున్నది ప్రజల సేవ చేయడానికి కోసం, ఒక డబ్బు సంపాదించాలన్నది మేము రాజకీయంలోకి రాలేదు. ప్రజల సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాం. అదే పనిగా మేము ప్రజలకి సేవ చేస్తున్నాం కానీ ఇంకా వేరే ఆలోచన మాత్రం మాకు లేదు. మేము పబ్లిక్ లో వాళ్ళ కాల్ వస్తే పబ్లిక్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ పిలిచి మీటింగ్స్ పెట్టి అట్లా చేయకుండా ఎవరిదైతే సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ గా మా లీడర్స్ మాకు రెగ్యులర్ గా పార్టీకి తిరిగే వాళ్ళు పబ్లిక్ ఉంటారు కదా లోకల్ లీడర్స్, వాళ్ళతో మీటింగ్స్ అట్లా పెట్టుకుంటాం. డామినేషన్ మీది ఎక్కువ ఉంటుందా లేకపోతే సార్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు జనరల్ ఎక్కడైనా ఓకే వైఫ్ కార్పొరేటర్ అయితే పెత్తనం అంతా శ్రీవారిది అన్నట్టు, సో సంగీత గారిది ఉంటుందా సార్ ఉంటుందా? అట్లా ఏం లేదు. అంటే మాకు కాల్స్ ఎవరికి వస్తే వాళ్ళు మేము కంప్లైంట్స్ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ కాంపిటీషన్ గా మాత్రం వెళ్ళాము. ఇద్దరం చేస్తాం, ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసే చేస్తాం. అసలు సంగీత గారు ఒక డిసిషన్, శ్రీనివాస్ గారు డిసిషన్ తీసుకోవడానికి చాయిస్ లేదు.
అండ్ సార్ ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీస్ ఉప ఎన్నికలు పెద్ద టాస్క్ అనుకోవచ్చు. అవును. మీలాంటి వాళ్ళకి కూడా పెద్ద టాస్క్ ఇది. సో జూబ్లీస్ ఉప ఎన్నికలు గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా డెవలప్మెంట్స్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ ఎమ్మెల్యే గెలిచి కూడా లాభం లేదు. ప్రజలకు ఇంకా మంచి ఫండ్స్ కావాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అధికార పార్టీలో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యేగా అయితే కార్పొరేటర్గా మాకు కానీ ప్రజలకు కానీ బాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి, స్కీమ్ ఇప్పించుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుకోవడానికి, రేషన్ కార్డులు ఇప్పించుకోవడానికి, షాదీ ముబారకు, కళ్యాణ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఇంకా ఈజీగా అవుతుంది ఎమ్మెల్యే గెలిస్తే. ప్రజలు కూడా నేను అనుకుంటా చాలా మెచ్యూర్గా ఆలోచన చేసి ఓటేస్తారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మంచి ఊపునిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే అక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. అండ్ ఇక్కడ మీరే అన్నట్టు హైదరాబాద్ లో కేటీఆర్ బ్రాండ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికి కొంతమంది అనుకుంటున్నారు. సో మరి కేటీఆర్ బ్రాండ్ ని కాదని ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఓట్ బ్యాంక్ దాదాపుగా మొన్న 60,000 ఓట్ బ్యాంక్ కూడా రావడం అనేది జరిగింది. సో ఈ 2 పార్టీలను కాదని మళ్ళీ 3 ప్లేస్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మొన్నటి వరకు కేటీఆర్ బ్రాండ్ అధికారం నుండి ఏం చేస్తలేరు అన్నదే కదా జనాల బాధ. అదే ఇప్పుడు కేటీఆర్ బ్రాండ్ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ స్టార్ట్ అయింది కదా. వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీలోనే లేదు, ప్రజల్లో ఫస్ట్ 1 ఇయర్ వీళ్ళు బాగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తట్టుకోలేకపోయినారు వీళ్ళు. మేం తప్ప ఈ సీట్లో ఎవరు కూర్చునే వాళ్ళకు అవకాశం ఇద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళ పనితీరుని బట్టి మనం విమర్శిస్తామని అనుకునే స్థాయి నుంచి పోయి తెల్లారి నుంచే రేవంత్ రెడ్డి గారిని దించాలి, రేవంత్ రెడ్డి గారు పని చేయలేకపోతుండు, వాళ్ళ మంత్రివర్గం పని చేయలేకపోతుంది, ఆయన మీద నానా రకాల హైడ్రా తీసుకొస్తే కూడా ఆయన మీద ఎంతో దుష్ప్రచారం చేశారు వీళ్ళు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ప్రజలు మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారని 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన నుంచి వాళ్లకు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలా పేషెన్స్తో ఉండి 100% పాస్ అయినారు. 100% వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ పరిపాలన చేస్తున్న యంగెస్ట్ ముఖ్యమంత్రి. లేదు, కింది స్థాయి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఇలా ముఖ్యమంత్రిగా అన్ని స్థానాల్లో వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ ప్రసంగంలో. నల్లమల అడవి నుంచి వచ్చినటువంటి బిడ్డ ఇలా రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధలు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధలు, అన్ని స్టేజ్లలో అన్ని రకాలుగా పదవులు అనుభవించి అక్కడ పార్లమెంట్ చూసిండు, అసెంబ్లీని చూసిండు, ఇక్కడ విద్యావంతులది ఎమ్మెల్సీ చూసిండు, కింది స్థాయిలో జెడ్పీటీసీని చూసిండు. ఇన్ని స్థాయిలో అనుభవం వచ్చినటువంటి వ్యక్తి చూస్తారు వీళ్ళే. ఇంకా ఇంకా టర్మ్ కూడా ఆయననే ఉంటాడు. సార్ మిమ్మల్ని స్టార్టింగ్ రావడంతో అంటే మీది రేవంత్ రెడ్డి గారు సేమ్ పర్సనాలిటీ హైట్ కూడా ఏం సార్ అంటే చూడడానికి ఇట్లున్న వాయిస్ అది బై బర్త్, అది గట్టిగా మాట్లాడము, ప్రజలకు ఏదో చేయాలనే తపన, రోజు ఒక తపన, ఈ పని అయిపోవాలి ఈరోజు, వీళ్ళకొకటి నేను చేస్తానేమో అని ఆశతో వస్తారు, వాళ్ళని ఖాళీగా పంపొద్దు అనే ఒక తపన అనేది బాగా ఉంటది. సో సోమాజీ కూడా రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ గారు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. ఓకే మేడం చెప్పండి, అంటే ఇప్పుడు కార్పొరేటర్ అన్నప్పుడు, ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు తిట్లు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది. సో ఫస్ట్ టైం కార్పొరేటర్ కాబట్టి జనాల లోపలికి వెళ్తాం, ఏదైనా ఉన్నా కూడా మొహం మీద కూడా తిట్టేటోళ్ళు ఉంటారు. అట్లాంటి టైంలో అనవసరంగా వచ్చిన నా రాజకీయాలకు ఎప్పుడైనా అనిపించినా? స్టార్టింగ్ లో అనిపించేది, ఎందుకంటే వర్క్ చేసినా గానీ ఇంత నెగిటివ్ ఎందుకు వస్తుంది అని. కానీ ఇంకా మెల్లిగా వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అప్పుడు మంచి మాట్లాడడం జరుగుతుంది. అట్లా ఏదో వాళ్ళు వస్తారు తపనతో, మాకు ఇది జరగలేదు, అది జరగలేదు, ఎందుకు జరగలేదు ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. అట్లా అన్ని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం వచ్చినా బిఎం వచ్చినా కూడా మీరు ఒకనొక సందర్భంలో పక్కన కూర్చోవాల్సింది. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు భయం లాంటివి లేకపోతే ఇంకేదా
ఎప్పుడైనా అట్లా అనిపించిందా మేడం? భయం అనిపిస్తది. మళ్ళీ ఏంది అంటే ఇంత పెద్ద వాళ్ళ దగ్గర కూర్చున్న అవకాశం ప్రజలు కూర్చోడానికి అవకాశం ఇప్పించిన దానం నాగేందర్ అన్నని ఎప్పుడు తలుచుకోవడం జరుగుతుంది. అట్లా వాళ్ళతో కలిసి పని చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు నిజంగా నేను దేవుడికి థ్యాంక్ఫుల్. మా పేరెంట్స్కి వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని కూడా వాళ్ళని గుర్తించుకుంటాను. అట్లా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక పెద్దవాళ్ళ కూర్చొని నాకు ప్రజలకి సేవ చేయడానికి అవకాశం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. శ్రీనివాస్ గారు, మీరు మన ఇంటర్వ్యూలో దాదాపు ఒక 20-30 నిమిషాల్లో 5-6 సార్లు దానం నాగేందర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం అనేది జరిగింది. సో రేపన్న ఎన్నికల్లో దానం నాగేందర్ ని చూసి సంగీత శ్రీనివాస్ గారికి ఓట్లు వేస్తారా, లేకపోతే మీ బ్రాండ్ తోటి మీరు ఓట్లు తెచ్చుకుంటారా? దాంట్లో ఏమి వెనకకు పోయట్లేదు. దానం నాగేందర్ అన్న బ్రాండ్తోనే మాకు ఓట్లు పడతాయి. అంత ఓపెన్ గా చెప్పేస్తారు సార్. ఎందుకంటే 6 సార్లు కదా, ఒకటి కాదు. హైదరాబాద్ సిటీలో, మెయిన్ సిటీలో ఆయన కాన్స్టిట్యున్సీలో సినిమా యాక్టర్ల నుంచి రిక్షా కార్మికుడు దాకా ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంటారు. సీఎం గారి ఇల్లు ఆయన కాన్స్టిట్యున్సీ, ప్రగతి భవన్ ఆయన కాన్స్టిట్యున్సీ, రాజ్ భవన్ ఆయన కాన్స్టిట్యున్సీ, సెక్రటరియట్ ఆయన కాన్స్టిట్యున్సీ. పేదవాళ్ళు, ధనికులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడేటటువంటి వ్యక్తులు. అదే రూరల్కి పోతే ఒకటే టైప్ ఆఫ్ పబ్లిక్ ఉంటారు. ఇక్కడ మాత్రం ఫ్లోటింగ్ రాజస్థానీ ఉంటారు, గుజరాతీ ఉంటారు, ఆంధ్ర ఉంటారు, తెలంగాణ ఉంటారు, మినీ ఇండియా. అక్కడ 6 సార్లు గెలవడం అంటే నాట్ జోక్ కదా. ఎన్ని విమర్శలు వచ్చినా పడనోళ్ళు ఆయన గురించి చాలా బ్యాడ్ గా చెప్తారు, కానీ ఆ ప్రజల బలం లేదైతే ఇన్నిసార్లు గెలవడు కదా అతను. ప్రజా బలం ఉంది, దానగుణం ఉంది, దయగుణం ఉంది, రాజకీయ చతురత ఉంది ఆయన దగ్గర. ఎన్నో పడని వాళ్ళు ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయన టేస్ట్ ఒకసారి చూస్తే ఆయన ఎవరు వదలరు. అలాంటి నాయకుడు. ఎందుకంటే మాలాంటి సామాన్యులకి 2 సార్లు అవకాశం ఇచ్చి డబ్బు కూడా అతనే పెట్టి, అందుకోసం మేము ఇవాళ ఫ్రీగా పని చేయగలుగుతాం. నేనేదో ఎలక్షన్లో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇట్లా అవి సంపాదించుకోవాలనే తపన మీదనే ఉంటుండే. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఆయననే, నా మంచి చెడు చూసుకునేది అంతా ఆయననే. కాబట్టి నాకు 1 రూపాయి అప్పు లేదు, కాబట్టి నేను పని చేయడానికి ఫ్రీగా పోయినా. లేకుంటే నేను పెట్టిన దాన్ని ఎప్పుడు సంపాదించుకోవాలి, నాకు దానికి డబుల్ ఎట్లా చేసుకోవాలని తాపత్రయమే ఉంటుంది. అలాంటి ఆయన ఇచ్చేటప్పుడు చెప్పిండు, సంగీతానికి ప్రజలకు చెప్పిండు, మీరు ఒక కార్పొరేటర్ గెలిస్తే ఇంకో కార్పొరేటర్ మీకు గిఫ్ట్గా రాబోతుంది. 1+1 మీరు సంగీతకు ఓటేస్తే శ్రీనివాస్ పని చేస్తాడు వచ్చి అక్కడ. 1+1 ఆఫర్ ని కూడా మీరు మద్దతు చేయాలని చెప్పి అంత కాదు. దానం నాగేందర్ అన్న 100 మెంబర్స్ కి ఛాన్స్ ఇచ్చింది కార్పొరేటర్ గా. కాంగ్రెస్ అట్లా ఎంతో మందికి రాజకీయంగా కార్పొరేటర్లను చేసిండు. ఆయన ఇచ్చిన వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలు అయ్యారు. మంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పేద ప్రజల పట్ల బాగా సానుకూలం ఉన్నటువంటి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మాకు ఆయన గాడ్ ఫాదరు. ఆయన ఫోటో లేదే మేము బయటికి వెళ్ళాము. ఎందుకంటే కృతజ్ఞతాభావం, ఆరాధన మాకు. కృతజ్ఞతా భావం కన్నా కూడా ఆరాధన. అలాంటి మంచి లీడర్షిప్ లో మేము పనిచేసి ఆయన ఏమంతా ఒకటే, ఆయన పేరు ఎక్కడ చెడిపోవద్దు నా వల్ల. అరే ఈయన వచ్చి నాగేందర్ పేరు చెడగొట్టిండు, నేను ఆయన పేరును పెంచకున్నా సరే పేరుని అక్కడ నిలబెడితే చాలా దాంతోనే పనిచేస్తున్నా. అందుగురించే 24 గంటలు సర్వీస్ ఇస్తాను నేను. శ్రీనివాస్ గారు కేవలం కార్పొరేటర్ గానే చాలా, లేకపోతే పైదానికి ఎప్పుడన్నా వెళ్ళే అవకాశం? లే చాలు. అది ప్రజలతోని డైరెక్ట్, ఎంత ప్రజలతోని ఉండే అవకాశం కార్పొరేటర్ కి. మీరు అన్నట్టు ఊర్లలో గ్రామ సర్పంచ్ కి, ఇక్కడ కార్పొరేటర్ కే ఉంటది. ఇక ఎమ్మెల్యే అంటే అందరి ప్రజలకు విమర్శలు ఎదుర్కోవాలి. చాలా ఆ భగవంతుడు ఇంత దూరం తీసుకొచ్చిండు. ఒక మామూలు వ్యక్తిని, పాల వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి, మాలో ఉన్న ఆ టాలెంట్ ని గుర్తించి ఒకసారి కాదు 2 సార్లు, ఒకసారి ఓడిపోయినాక కూడా వీళ్ళ దగ్గర ఒక స్టఫ్ ఉంది, చేయగలుగుతాడు, ప్రజలకు సేవ చేయగలుగుతాడు, ఇతని ద్వారా ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుందనే ఆశయంతో ఆయన టికెట్ ఇచ్చిండ్రు. 2వసారి కంపల్సరీ ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తాం. అండ్ ఇప్పుడు సోమాజిగూడలో క్లాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, మాస్ పీపుల్స్ కూడా అంతే విధంగా ఉంటారు. సో మరి మాస్ పీపుల్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, క్లాస్ వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే కాంప్లైంట్స్ ఎక్కువ ఇచ్చేది ఎవరు అనుకోవచ్చు? ఇక్కడ మా సమస్యలు ఎక్కువ స్లమ్లలో ఎక్కువ ఉంటాయి. కాలనీలలో ఏంటంటే వాళ్ళు ఏదో అసోసియేషన్ నుండి ఏదో ఆఫీస్లకు ఫోన్ చేస్తారు, లేకుంటే ట్విట్టర్లో పెట్టడము, ఏదో వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతారు. ప్రజలు ఏంటంటే మా కార్పొరేటర్ ఉండు, మా అన్ని సమస్యలు అయినా తీరుస్తాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అంటే మేము ఎలక్షన్లప్పుడు కూడా ఏం చెప్తాము,
మీకు రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ పెట్టిస్తాము, లైట్లు వేస్తాము, పింఛన్లు లేపిస్తాము అని ఎలక్షన్లకు పోతాం. వాళ్ళు వ్యవస్థని ఎట్లా వాడుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు పాపం. ప్రతిదీ కార్పొరేటర్ లేకుంటే ఎమ్మెల్యేకి చెప్తే మాకు పని అయిపోతుంది అనే తీరులో ఉంటారు. కాబట్టి వాళ్ళది ఆలోచన కూడా తప్పు కాదు. మేము ఓట్లప్పుడు ఆ విధంగానే పోతాం కాబట్టి వాళ్ళు ప్రతి దానికి కూడా మాకే కన్సల్ట్ అవుతారు. ఏ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఒక రోడ్డు ప్రాబ్లం ఉన్నా, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం, ఒక పింఛన్ రాకపోయినా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, ఒక షాదీ ముబారక్ కావాలన్నా, ప్రభుత్వ స్కీములు ఏం కావాలన్నా కూడా కార్పొరేటర్ గారిని, ఎమ్మెల్యే గారిని వాళ్ళు ఇస్తారు. కాలనీలలో కూడా చాలా మటుకు వాళ్ళు ఇచ్చినా కూడా సమస్య తీరిపోయిందని చెప్పి వాట్సాప్లలో వాళ్ళకి వస్తుంది. డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అంటారు, ఇంకోటి ఏదైతే సాల్వ్ అంటారు. అప్పుడు మాకు కొంచెం మేము బాగా పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి కాలనీ వాళ్ళు కూడా నంబర్లు తీసుకొని, మేడం మేము అక్కడ పోతే పని కాలేదు మీరన్నా చేయంటే కూడా కాలనీలు కూడా మేము పబ్లిక్ని, మాస్ పబ్లిక్ని ఎట్లయితే కలుస్తున్నామో, మా అదృష్టం అన్ని కాలనీలు, అన్ని అపార్ట్మెంట్ అసోసియేషన్లతో 90% అన్ని కాలనీలలో పోయినాం, అన్ని బస్తీలలో పోయినాం, అపార్ట్మెంట్లలో పోయినాం, అందరితోని సత్సంబంధాలు పెట్టుకున్నాం. మా అదృష్టం ఏంది, 4.5 సంవత్సరాలలో మా డివిజన్లో 80% పబ్లిక్ మమ్మల్ని గుర్తుపడుతుంది. అండ్ మరోసారి మేడం డెఫినెట్ గా మరోసారి డెఫినెట్ గా అంటే చెప్పండి. అదే గెలుస్తాము, ఎందుకంటే మేము పబ్లిక్ లోనే సర్వీస్ ఇచ్చాం. వాళ్ళు కూడా గుర్తిస్తారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వే వస్తావు, ఇంకా మంచిగా, ఇంకా ఇంకా పైకి వెళ్తారు మీరు పొలిటికల్ గా అని ప్రతి ఒక్కరు మాకు ఆశీర్వదిస్తారు. బెస్ట్ మూమెంట్ ఏంటి మేడం? మీరు 4.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఏదో ఒక సంఘటన అనేది మన హార్ట్ కి టచ్ అయిపోయింది, అట్లాంటి మూమెంట్ ఏమన్నా? అంటే నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నన్ను ఒక కార్పొరేటర్ లాగా చూడరు పబ్లిక్. ప్రతి ఒక్కరు అన్న వదిన అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరు నన్ను చాలా ఆప్యాయంగా పిలుస్తారు. అట్లా ఒక ఇంటి మనిషిలాగా వాళ్ళు భావిస్తారు. నేను కూడా వాళ్ళతో అలా కలిసిపోయి, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీ మీద కూడా మధ్యలో కొంతమంది కబ్జాలని, రకరకాల అవినీతి అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేయడం అనేది జరిగింది ఆ మధ్యలో. సో మరి శ్రీనివాస్ గారు నిజంగా ఆ టైప్ అనుకోవచ్చు? లేదు లేదు, మాకు గాడ్ ఫాదర్ నాగేందర్ అన్న గారు ఉన్న తర్వాత మా భవిష్యత్ అంతా ఆయన చేతిలోనే ఉంది. మాకు నా వ్యాపారము పాల వ్యాపారము, నాకు డైరీ ఫారం ఉంది, నాకు ఉండడానికి ఇల్లు ఉంది, 2 అబ్బాయిలే, వాళ్ళు చదువుకుంటున్నారు. మాకు పెద్ద ఆశ లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక కార్పొరేటర్ కావాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. నేను ఫస్ట్ రాజకీయ జీవితము పీజేఆర్ గారితో నాది నడిచింది. పీజేఆర్ గారి తర్వాత మా ఆయన మరణానంతరము జరిగిన బైఫ్రికేషన్లో నాగేందర్ సార్ ఖైరతాబాద్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఆయనతో బాండింగ్ ఏర్పడి నాలో ఉన్న దాన్ని ఆయన గుర్తించి ఫస్ట్ టర్మే నాకు రావాలి, కొన్ని ఈక్వేషన్స్ వల్ల, ఆయన మంత్రిగా ఉన్నారు అప్పుడు, హెల్త్ మినిస్టర్గా ఉండే, కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆ రోజు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నాకు ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ కొంచెం బ్యాక్లో ఉండి ఓడిపోవడంతో మళ్ళీ మేము వాళ్ళు బీఆర్ఎస్కి పోవడంతో నేను కూడా బీఆర్ఎస్కి పోయినాం. అక్కడ కూడా నన్ను అకామిడేట్ చేసి నా మంచి చెడులను చూసి కార్పొరేటర్గా కావడానికి అవకాశం ఇచ్చిండు. కాబట్టి మాకు కబ్జా అనేది నాకు తెలియదు, సెటిల్మెంట్ అనేది తెలియదు. ఇప్పుడు మీ మధ్యలో ఫోన్ వస్తే కూడా ఏదైనా నేను పరిగెత్తుతా ఫస్ట్ ఆడికి. అక్కడ పోలీస్ కన్నా ముందు కార్పొరేటర్ ఉంటాడు, అక్కడ అంబులెన్స్ కన్నా 108 కన్నా ముందు కార్పొరేటర్ ఉంటాడు. కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి సార్. అవును, మొత్తం కూడా చేసినామని మనం అనట్లేదు, కానీ ఇవి సమస్యలు అనేది ఎప్పటికీ మెయింటెనెన్స్ అనేది వస్తూనే ఉంటుంది. దాన్ని ఎట్లా చేయాలి, దీర్ఘకాలికంగా ప్రణాళికలు తీసుకో, ఏదో తూతూ మంత్రం కాకుండా చేస్తే ఇంకొక 10 సంవత్సరాలు మనం చేయొద్దు. ప్రజల పైసా చాలా జాగ్రత్తగా వాడాలి. ప్రజల పైసా, ఏదో సామెత ఉంటుంది, రోడ్ల పైసా రాజుల పైసా రాళ్ల పాలు, ప్రజల పైసా రోడ్ల పాలు అన్నట్టుండే. అంటే జిహెచ్ఎంసీ ఏది చేసినా ఏదో మీద చేయాలి, వదిలేయాలని. నేను కూర్చుంటా అక్కడ, రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా, ఇంకేదైనా పని నడిచినా కూడా రాత్రి కానీ పగలు కానీ కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి చెప్తా, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే. ఎందుకంటే ఇది నేను చుట్టూ పుట్టి పెరిగిన ప్రాంతం ఇదంతా. ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఏంది అనేది ప్రతి సమస్య మీద అవగాహన ఉంది కాబట్టి కొంచెం చేయగలుగుతున్నా. అవగాహన లేకపోతే ఏం చేయలేను. అవగాహన ఉంది కాబట్టి ఆఫీసర్లు కూడా చెప్తున్నా, సరే ఇట్లా వస్తే ఇట్లా, ఇట్లా వస్తే ఇట్లా. మొన్న కూడా ఫ్లడ్ వచ్చింది,
మా కమిషనర్ గారు వస్తే చెప్పిన సార్ ఇక్కడ నేను బర్త్ ప్లేస్ ఇది నాది, ఫ్లోటింగ్ ఇట్లా వస్తుంది అంటే ఆయన కూడా చూసుకొని ఆఫీస్కి పిలిచి ఎట్లా చేస్తే బాగుంటుందని సలహా తీసుకున్నాడు. కాబట్టి నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ మీరు వర్షాకాలంలో ఈ రెండు ఓవర్ఫ్లో కావు. సార్కి అదే చెప్పిన, మెయింటెనెన్స్ చేస్తే చాలు సార్. సిల్ట్ అనేది ఎక్కడికక్కడ తీసేయాలి. రోజు మనం సంవత్సరానికి ఒకసారి టెండర్ పిలిచి సిల్ట్ తీయడం కాదు, ఎవ్రీ మంత్ రోడ్లు ఎట్లా ఊడుస్తున్నామో పైప్లలో మట్టి, బ్రిడ్జ్ల కింద, నాలాల కింద ఉన్న చెత్త చెదారం ఎవ్రీ మంత్ క్లీన్ అయిపోతే మీరు వర్షాకాలం హాయిగా ఇంట్లో పడుకోవచ్చు, నీళ్ళు వెళ్ళిపోతాయి. మనం వర్షాకాలంలో పోయి హడావిడి చేస్తే ఏం పోవు నీళ్ళు. వర్షాలు రాకముందు మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. చెప్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. మీకు అక్కడ మీరు చూసాడని అక్కడ ఏమన్నా కావాలంటే కూడా నాకు చెప్పమన్నాడు. అంత మంచి అవకాశం ఇచ్చిండు. ఇదంతా ఇంత చేయడానికి అవకాశం మూల కారణం మా దానం నాగేందర్ సార్. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తోడయ్యారు. బడ్జెట్ ఎక్కడా లేదు, ఏది కావాలంటే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు కానీ ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ చాలా సహకరిస్తారు. పొన్నం ప్రభాకర్ సార్ కూడా మన కొత్తగా మాకు పరిచయం అయ్యి 1.5 year అయింది. వాళ్ళు కూడా ఎప్పుడు ఫైల్ తీసుకపోయినా కూడా ఎంబడే ఆఫీసర్లకు ఫోన్ చేసి, సిటీ మినిస్టర్ కూడా పొన్నం ప్రభాకర్ సార్ కూడా బాగా టీం వర్క్ బాగుందన్న. కాంగ్రెస్ లో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఇట్లా ఇంకొక ఈ 3 సంవత్సరాలు చూడండి ఎట్లుంటుందో. తర్వాత ఓట్ల దగ్గరికి పోయి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారో చూడండి. అండ్ ఉడతా భక్తి సాయం అనుకోవచ్చా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ సోమాజిగూడ నుంచి? ఉడతా భక్తి సహాయం అంటే అర్థం కాదు. అంటే కేవలం కొన్ని ఓట్ల వరకు తెప్పియగలుగుతారా, లేకపోతే భారీ జూబ్లీ హిల్స్ మాకు కొంచెం పార్ట్ వస్తుంది. బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ 30 బూతులు ఉన్నాయి, 34,000 ఓటర్స్ ఉన్నారు నాకు వచ్చే పరిధిలో. ఇది ఇక్కడ నుంచి ఏమో ఖైరతాబాద్, అక్కడ జూబ్లీ హిల్స్ లో 34,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు పోల్ అయిన తర్వాత 2,000 నుంచి 3,000 ఓట్లు మేము మెజారిటీ ఇస్తాం అక్కడ పక్క. సో జూబ్లీ హిల్స్ లో 2,000 నుంచి మా డివిజన్ వరకు 30 బూతులలో 2-3,000 మెజారిటీ మేము ఇస్తాం. మేము మీడియా వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎలక్షన్ గురించి ఏం లేదు మాకు. మేము ఎలక్షన్ అదే అంటున్నా, మీరు ఎప్పుడైనా రండి. ఎందుకంటే లీడర్ కనిపించారంటే ప్రజలు రివర్స్ అవుతారు. నాకు రోడ్డు లేదు, నాకు లైట్ లేదు, ఇక 5 ఏళ్ల తర్వాత వచ్చినవాను ఇప్పుడు వస్తున్నావా ఓట్లకు అంటారు కదా. మా ఎంబడి తిరగండి. ఈ ఒక్కడైనా క్వశ్చన్ చేస్తే నేను ముక్కు నెలకు రాసుకుంటా. సడన్ గా ఎప్పుడు వస్తామో తెలియదు, తప్పకుండా. డైరెక్ట్ మీ ముందర కాకుండా జనాల ముందర మేము ఏదో పని చేస్తాం, పక్కకు పోయి అడగండి. ఈయన ఇప్పుడే వస్తున్నా మాకు చూపెట్టండి. డన్. తెలంగాణ వెలుగుకి డబల్ ఛాలెంజ్ మా సోమాజిగూడలో. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరోసారి కలుద్దాం. అండ్ చూద్దాం మీ పైన జనాలు ఎంత హోప్స్, జనాల ఆశలు మీరు ఎంతవరకు నెరవేర్చారు చూద్దాం అన్న. మరొకసారి మరి కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇది సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి స్పెషల్ చిట్చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.